అన్న ఇతర మిత్రులందరికీ నమస్కారం. ఈ కేసు ఎప్పుడైతే మొదలైందో ఆ కేసు తర్వాత అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదా ప్రజాపాలన అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా బాధితులు పోలీస్ స్టేషన్ పోయినట్లయితే పోలీస్ స్టేషన్ లోపల సకల మర్యాదలు చేసి వాళ్ళని కూర్చొండబెట్టి ఓదార్చి వాళ్ళ పిటిషన్ తీసుకుంటామని బయట ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ తల్లిని దరిదాపు 12 గంటలు పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ఒక రకంగా నిర్బంధమే. ఎందుకంటే బండి సంజయ్ లాంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి పోలీసు వాళ్ళు వాళ్ళ వృత్తి ధర్మం కంటే కూడా వాళ్ళ బాసులకి ఎట్లా ఊడిగం చేయాలనేది మన పోలీసు వ్యవస్థ లోపల చాలా క్షుణ్ణంగా కనపడుతుంది. ఇటువంటి చాలా కేసులు ఉన్నాయి. ఇవి కేవలం ఇది ఒకటి మాత్రమే బయటకు వచ్చింది. ఒక మైనర్ అమ్మాయి నా మీద ఈ రకమైన దుర్మార్గం జరిగింది అని బయటకు వచ్చి చెప్పిన తర్వాత కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 రోజుల వరకు కూడా ప్రజా సంఘాలు, కొన్ని మీడియా సంస్థలు అంటే ప్రధానమైనవి కావు, మెయిన్గా ప్రింట్ మీడియా కాకుండా వీళ్ళు స్పందించిన తర్వాత మాత్రమే ప్రభుత్వం స్పందించింది. అప్పుడు మాత్రమే మేము ఈ కేసు మీద చర్యలు తీసుకుంటామని అప్పుడు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే ముఖ్యమంత్రికి ఒక అమ్మాయి మీద ఒక కేంద్ర మంత్రి కొడుకు దుర్మార్గంగా ప్రవర్తించింది అనేది 3 రోజుల వరకు సమాచారం లేకుండా ఉందా అనేది ఇవాళ రేవంత్ రెడ్డిని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ప్రతిరోజు ఇవాళ కాంగ్రెస్ మంత్రులు కానివ్వండి, పిసిసి ప్రెసిడెంట్ కానివ్వండి, మాకు అందరూ సమానమే, చట్టం ముందర అందరూ సమానమే కాబట్టి ఆల్రెడీ మేము పోక్సో కేసు పెట్టినామన్నారు. ఎప్పుడు పెట్టారు పోక్సో కేసు? అంతకుముందు మీరు పెట్టిన సెక్షన్లన్నీ కూడా పోలీస్ స్టేషన్లో బెయిల్ వచ్చే సెక్షన్లో పెట్టారు. ఎప్పుడైతే ప్రజా సంఘాలు ఒత్తిడి చేసినాయో అప్పుడు ఆ సెక్షన్లో మార్చొచ్చు. ఇప్పుడు పోక్సో కేసు అయింది, కానీ అంతకుముందు పోక్సో కేసు కాదు అది. ఈ పోక్సో కేసు పెట్టిన తర్వాత ఈ దేశం లోపల అత్యధికంగా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఎక్కడైతే డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నాయో అక్కడ మాత్రమే ఎక్కువగా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మన పృథ్వీ చెప్పాడు, నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ కాక మీరు చూసినట్లయితే మనకు క్లియర్గా యూపీలో ఎన్ని జరిగినాయి, ఎంపీలో ఎన్ని జరిగినాయి, రాజస్థాన్లో ఎన్ని జరిగినాయి, ఎక్కడ ఎన్ని జరిగినాయి మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ బండి సంజయ్ పొద్దున్న లేస్తే ధర్మం ధర్మం అంటాడు. ఒకవేళ నీకు నువ్వు అనుకున్న ధర్మం కాక ఉన్నట్లయితే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? ఇమ్మీడియట్గా నీ కొడుకు మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ముందు రిజైన్ చేయాలి. రిజైన్ చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి నా కొడుకు కాక తప్పు చేసినట్లయితే వాడిని ఖచ్చితంగా శిక్షించండి అని కాక అన్నట్లయితే నువ్వు ధర్మం మాట్లాడినట్టు. కేవలం వీళ్ళు ధర్మం పేరు మీద దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ప్రజల మీద విపరీతమైన ఒత్తిడి పెంచుతూ రకరకాలైన కేసులు పెడుతూ నిన్న రాక్షసులను పెట్టాడు. ఇవాళ జరుగుతున్నది ఏంటి అంటే, మీరు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిపోర్ట్ కాక చూసినట్లయితే మన పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ 45, 50, 60% మంది క్రిమినల్స్ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి మీద దాదాపు 68 కేసులు ఉన్నాయి. ఈ 68 కేసులు దేనికోసం ఉన్నాయి? ఆయన ప్రజల కోసం పనిచేసిన వాడు కాదు, ప్రజా ఉద్యమాల కోసం పనిచేసిన వాడు కాదు. కేవలం ల్యాండ్ గ్రాబింగ్ కేసులు, రకరకాలైన కేసులు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా నేరస్తులమే. ఎందుకు నేరస్తులం అవుతున్నాం? మనము వాళ్ళని ఏదైతే నేరాలు చేస్తున్నారో ఆ నేరాన్ని బయట పెడుతున్నాం కాబట్టి మనం నేరస్తులం అవుతున్నాం చట్టం దృష్టిలో. మీరు నేరాన్ని కాక బయట పెట్టినట్లయితే ఎవరైతే నేరాన్ని బయట పెడతారో వాళ్ళే నేరస్తులు అవుతున్నారు ఈ ప్రజాపాలన లోపల. అందువల్ల ఈ కేసు పూర్తిగా ఈ బండి సంజయ్ రిజైన్ చేసేంత వరకు, ఈ భగీరథ్ అరెస్ట్ అయ్యేంత వరకు కూడా ప్రజా సంఘాలు నిర్విరామంగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇప్పుడే ఒక మిత్రుడు చిట్టు పంపించాడు, ఇప్పుడు హైకోర్టులో స్టార్ట్ అయింది. ఇదివరకు హైకోర్టులో జడ్జిలు ఎట్లా ఉంటుందంటే కనీసం వాళ్ళు కళ్ళు లేకపోయినా చెవులు ఉండేది. ఇప్పుడు చెవులు కళ్ళు రెండూ లేవు జడ్జిలకి. కేవలం వాళ్ళు ఈ అధికారంలో ఉన్నవాడు రాసిచ్చింది మాత్రమే ఇవాళ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ జరుగుతుంది. అది నేను అనేది కాదు. దుష్యంత్ దవే వెరీ సీనియర్ మోస్ట్ లాయర్ ఇన్ సుప్రీంకోర్టు, ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా
బీజేపీకి అనుకూలంగా ప్రతి చీఫ్ జస్టిస్ ప్రవర్తిస్తూ వాళ్ళకి అనుకూలమైన జడ్జిమెంట్లు ఇస్తున్నాడని ఆయన స్పష్టంగా బయట చెప్తున్నాడు. ఇవాళ నిన్న బెంగాల్లో చూసాం, రేపు ఆంధ్రప్రదేశ్లో చూస్తాం, రేపు తెలంగాణలో చూస్తాం. అందువల్ల ఏంటంటే మనం అప్రమత్తంగా లేకపోయినట్లయితే, ఉత్తరాఖండ్లో చూశారు అంకిత బండారే, పాపం ఆమె ఒక హోటల్లో రిసెప్షన్, చిన్న హోటల్లో ఇదే రాజకీయ నాయకుల కొడుకులు ఆమెను బలాత్కారం చేసి చంపేశారు. అత్రాస్ సంఘటన మధ్యప్రదేశ్లో, నిన్న మధ్యప్రదేశ్లో కూడా ఒక దళిత అమ్మాయి మీద, మైనర్ మీదనే జరుగుతూ ఉంది. ఇంక నిన్న బీహార్ మినిస్టర్ మాట్లాడతాడు ఎడ్యుకేషన్, అసలు ఆడవాళ్ళు ఎందుకు చదువుకోవాలి, ఎందుకు బయటికి రావాలి అంటాడు. బయటకు వస్తున్నారు కాబట్టి అత్యాచారాలు జరుగుతున్నాయనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. అందువల్ల మనం ఇక్కడ రేవంత్ రెడ్డిని ప్రశ్నించాల్సి ఏంటంటే, రేవంత్ రెడ్డి అనేవాడు బేసిక్గా వీడొక పార్టీకి సంబంధించిన వాడు కాదు. రేపు బీజేపీలో ఉండొచ్చు, లేకపోతే ఎల్లుండి బీఆర్ఎస్లో ఉండవచ్చు. ఈ తెలంగాణలో ఉండే గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది మిక్స్డ్. ఇప్పుడు దీంట్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. కానీ ఒకటే గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే ఇప్పుడు మంత్రులు చిలక పలుకులు పలకడం అనేది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. అందువల్ల ఇమ్మీడియట్గా బండి సంజయ్ కాదు, ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి నిజంగా ఏమన్నా జ్ఞానము, బుద్ధి, జ్ఞానం ఉన్నట్లయితే నిజంగా ఇవాళ ఎవరి రక్షణలో ఉన్నాడు భగీరథ? గవర్నమెంట్ రక్షణలో ఉన్నాడు, బయట ఎక్కడ దాచుకోలేదు, గవర్నమెంట్ రక్షణలోనే ఉన్నాడు. అందువల్ల నిజంగానే మన వాళ్ళు దేశాలు పోయి పట్టుకొచ్చిన వాళ్ళని, నేరస్తుల్ని ఇవాళ భగీరథని ఇక్కడ ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన్ని రక్షిస్తుంది కాబట్టి అరెస్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఇమ్మీడియట్గా ఈ కేసు అయ్యేంత వరకు రిజైన్ చేయాల్సిందిగా నా తరఫున అయితే నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పృథ్వీరాజ్కి ధన్యవాదాలు.